హాయ్, వెల్కమ్ టు దొరాస్ కిచెన్. ఈరోజు దొరాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే కమ్మగా పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసి పచ్చి బఠానీ అండ్ ఆలూ ఫ్రై. చాలా బాగుంటుంది. మా స్టైల్లో ఎలా చేయాలో చేసేద్దాం రండి. కొంచెం ఆయిల్, పులిహోర కదా, ఉప్పేసి వేడి నీళ్ళకి మరగ్గాసి వేడి నీళ్ళలో వేస్తున్నాం. ఇది 70% ఉడకాలి. ఉడికిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. అలా ఉడికేటప్పుడు కొంచెం పచ్చి బఠానీ, 4 మిరియాలు, ఒక 2 యాలకులు, 2 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క, 4 మెంతులు. ఈ మసాలాలన్నీ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బంగాళదుంప ఫ్రైలోకి. పులిహోరకి కూడా నానబెట్టి వండుకుంటే పొడి పొడిలాడినా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తింటుంటే మెత్తగా ఉంటుంది. మనం 70% ఉడకబెట్టుకున్నాం కదా దుంప, ఇది ఫ్రై చేసుకోవాలి. పచ్చికాయ ఫ్రై ఒకటి, దొండకాయ ఫ్రై, కొత్తిమీరగా కట్ చేసుకొని తాలింపు, పచ్చగా దంచుకున్న అల్లం వెల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం దంచుకున్న గరం మసాలా, తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మామూలుగా అయితే దుంప ఊరకనే మెత్తబడిపోద్ది, కూర బుడగలుగా వచ్చింది కదా, ఇది అలా కాదు, 2 పూటలు ఉంటుంది. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేసుకోవాలి. పులిహోర కదా, తాలింపు గింజలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని మామిడికాయ పులిహోరకి తురుముకొని పెట్టుకున్నాం. ఈరోజు మా అమ్మ దొరికిపోద్ది తినడానికి. మా దొరబాబు తెచ్చుకున్న మామిడికాయ చెట్టు ఎక్కి మరీ కోస్తున్నాయి మామిడి. అన్నంలో పసుపును, ఉప్పు, నూనె వేసి అన్నం వండాను కదా, బియ్యం నానబెట్టుకొని ఇందులో పసుపు వేయక్కర్లా, కావాలంటే వేసుకోవచ్చు. కట్టేసి అయిపోయింది, తాలింపు వేగింది, తీసి అన్నంలో కలుపుకోవటం. వేడి అన్నంలో ఇట్లా తాలింపు వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇది తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చేతితో కలిపితేనే దాని టేస్ట్ బాగుంటుంది. కాలుతుందని నేను అది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా కొన్ని పల్లీలు ఫ్రైడ్ ఆనియన్స్. పిల్లలు తినాలంటే ఏదో ఒకటి కొత్త రకం వంట చేసి పెట్టుకోవాలి పిల్లలకి. మామిడికాయ పులిహోర రెడీ. ట్రై చేయండి, బాగుంటుంది.